నిర్గమాకాండం 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో మేఘము ఇశ్రాయేలు ప్రయాణము దాని యొక్క పద్ధతి వివరాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఎక్కువ సందేశం కాకుండా కొన్ని విషయాలు మాత్రమే చెప్పి నేను ముగిస్తాను. వారు ప్రత్యక్షపు గుడారము దగ్గర చుట్టూ చేరినప్పుడు ఇశ్రాయేలు వారికి ఒక సూచన దేవుడు ఇచ్చాడు. అదేంటనగా ప్రతి దానికి ఒక సూచన ఉన్నది, లేకపోతే ఒక హెచ్చరిక ఉన్నది. కొన్నిసార్లు కుడివైపు తిరగాలన్నప్పుడు మనకు బస్సులో వెళ్తున్నప్పుడు బోర్డులు ఉంటాయి. ఆ కుడివైపు తిరిగే రీతిగా బోర్డులు రాయబడి ఉంటాయి. వంతెన ఉంటే వంతెన సంబంధించిన బోర్డు ఉంటుంది. కాబట్టి ఆ స్పీడ్ తగ్గించుకోవాలి. స్పీడ్ బ్రేకర్ ఉంటే స్పీడ్ బ్రేకర్ సంబంధించినటువంటి ఒక బొమ్మ అక్కడ ఉండదు. కానీ ఇశ్రాయేలు జీవితంలో వారు ఎప్పుడు కూడా ఈ వాగ్దత్త దేశానికి, కనాన్ దేశానికి 8 లక్షల జనాభా వారు బయలుదేరినట్టుగా లేరు. ప్రస్తుతానికి వారు 70 మంది పైబడి వారు వచ్చారు. కానీ తర్వాత లక్షల జనాభాలో దాదాపుగా 6 లక్షల కాల్బలం ఉన్నారు. దాదాపు 20 లక్షల జనాభా వారు ప్రయాణమై పోతున్నారు. వారికి ఒక గైడ్ లేదు. బెలూమ్ గుహలకు వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వారు ఎవరిని ఏర్పాటు చేస్తారు? ఒక గైడ్ని ఏర్పాటు చేస్తారు. మీకు గుహలు చూపించడానికి ఒక మార్గదర్శకుడిని ఏర్పాటు చేస్తారు. కానీ ఆ దినాల్లో మార్గదర్శకుడు ఎవరు? ఎందుకంటే మార్గదర్శకుడు లేరు. ఈ విధంగా ప్రయాణమై సాగి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇశ్రాయేలు ఎవరు లేరు. ఇంకా వారికి నడిపించేవారు నాయకుడు ఎవరున్నారు? కాబట్టి మార్గం చూపించేవారు ఎవరున్నారు? దేవుడు ఒక అద్భుతమైనటువంటి వారికి ఒక సూచనగా దేవుడు ఇచ్చాడు. అది కేవలం ఇశ్రాయేలు కొరకు మాత్రమే ఇచ్చాడు. ఇశ్రాయేలు కొరకు ఇచ్చినవి కొన్ని ఉన్నాయి. ఒకటి మేఘస్తంభం ఉన్నది, రెండవది అగ్నిస్తంభం ఉన్నది, మూడవది వారికి మన్నా ఇచ్చాడు. ఈ మూడింటిని ఇచ్చి వారిని ఏం చేస్తూ ఉన్నాడు? నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. వాస్తవానికి 40 దినాలు వారు కొన్నిసార్లు 4 సంవత్సరాలు చేరుకోవాల్సిన వారు దాదాపుగా 40 సంవత్సరాలు వాగ్దత్త దేశంలోనికి వారు వెళ్ళగలిగారు. కారణం ఏంటంటే వారి యొక్క విధేయతను బట్టి. కాబట్టి మీరు వెళ్ళాలి అంటే మీకు ఒకటే సూచన, మీ యొక్క దృష్టి దేని మీద ఉండాలంటే మేఘం మీద ఉండాలి. మేఘం మీద ఉండాలి. ప్రత్యక్ష గుడారం మీద మేఘం ఉన్నది. ఆ మేఘాన్ని మీరు గమనించాలి. మీరు పడుకునేటప్పుడు మేఘాన్ని చూడాలి, లేచినప్పుడు మేఘాన్ని చూడాలి. ఒకవేళ రాత్రి మెలకు వస్తే మీ దృష్టి అంతా దేని మీద ఉండాలి? ఆ మేఘం మీద ఉండాలి. అంటే వారు రాత్రి అయినా పగలైనా వారి యొక్క దృష్టి దేని మీద ఉండాలి? మేఘం. ఒకవేళ పిల్లలు లేచారనుకోండి, మొదటి దినం 2 రోజులు 3 రోజులు అలా గడిచాయి, పిల్లలు కూడా అర్థమైపోయింది. పిల్లలు మధ్యరాత్రులు లేచారనుకోండి, బయటకు వచ్చి గుడారం మేఘం ఉందా లేదా అని చూస్తున్నారు. అంటే తల్లిదండ్రులు ఆ పని చేస్తూ ఉండగా ఆ పని పిల్లలకు కూడా అర్థమైంది. మేఘము అది పైకెత్తబడుతుంది అనగానే ఏం చేస్తున్నారు? నిద్రపోయే వాళ్ళు లేచి, ఒకవేళ రాత్రి అది లేచినట్లయితే లేచి అంతా కూడా సర్దుకొని వారంతా దాన్ని మూటలు కట్టుకొని వారు మళ్ళీ బయలుదేరి సాగారు. నిజంగా వారి యొక్క దృష్టి ఆ మేఘము అన్నాడు. అది మేఘ స్తంభము అనే మాట మనం చూస్తున్నాం. నిజంగా ఇశ్రాయేలు జనాంగము పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమను మనం చూస్తున్నాం. వారిని అంధకారంలో విడిచిపెట్టినటువంటి వాడు కానే కాదు. రాత్రి పగలు ఆయన నడిపిస్తున్నాడు. పగలు మాత్రమే కాదు, రాత్రి నడిపిస్తున్నాడు, పగలు నడిపిస్తున్నాడు. కానీ ఆ విధంగా నడిపిస్తుండగా వారి యొక్క దృష్టి మేఘం మీద ఉన్నది. ఆ మేఘము ఎలా ఉన్నదో ఒక 4 మాటలు ఈ రాత్రి మనము గమనిద్దాం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వచనం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వచనం 55వ పేజీలో ఉన్నది. వారు పగలు రాత్రి అని అన్నాడు. 20వ వచనం, వారు సుక్కోతు నుండి బయలుదేరి వారు వెళ్తూ ఉన్నారు. రామశేషులను సుక్కోతు నుండి వారు బయలుదేరుతున్నట్టుగా వ్రాయబడి ఉంది. 12:37లో కూడా చెప్పాడు. పోయి అరణ్యము దగ్గరున్న ఏతాములో దిగిరి వారు పగలు రాత్రియు ఏమన్నాడు? ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై
పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలుగుచుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను అని అన్నాడు. ఈయన ఎక్కడున్నాడట? మేఘములో ఉండి అని అన్నాడు. మేఘములో ఎవరున్నారు? మేఘములో ప్రభువు ఉన్నాడు. ఆ మాట మనము తేటగా మనం చూస్తున్నాం. మేఘములో ఆయన ఉన్నాడు. 99వ కీర్తన 7వ చరణాన్ని మనం చూద్దాం. 99వ కీర్తన 7వ చరణాన్ని తీసిన వారుంటే చదివి సహాయం చేయండి. 99:7 ఏమన్నాడు? మేఘ స్తంభములో నుండి మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడాను అన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? మేఘ స్తంభములో ఉన్నాడు. మేఘ స్తంభములో ఉన్నాడు అంటే దాని అర్థం ఒకటి ఆయన తోడుగా ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన కనబట్టలేదు కానీ ఆయన అదృశ్య రూపిగా ఉన్నాడు. కానీ ఆయన ఎక్కడున్నాడు? మేఘ స్తంభములో ఉన్నాడు. ఎందుకు మేఘ స్తంభంలో ఉన్నాడు? ఆయనను చూచి బ్రతుకు నరుడు లేడు. ఆయన నేరుగా ఉంటే ఆయనను చూడు. కాబట్టి ఏది అడ్డంగా ఉన్నది? ఆ మేఘమే రాకపోతే వీరు మాత్రం నిలిచేవారు కాదు. కానీ మేఘ స్తంభములో ఉండి, ఆ మాట గుర్తుపెట్టుకున్నాం, ఆయన వారికి తోడుగా ఉన్నవాడు. మన ప్రభు ఎటువంటి వాడంటే ఆయన తోడుగా ఉంటాడు. మేఘ స్తంభం అన్నాడు. ఆ పగలు రాత్రి, పగటి వేళ మేఘ స్తంభములోను అని అన్నాడు. రాత్రి వేళ ఏ స్తంభం అన్నాడు? అగ్ని స్తంభములో ఉండి అని నిర్గమాకాండం 13:21 చెప్పాడు. మేఘ స్తంభములో పగలున్నాడు, రాత్రి వేళ అగ్ని స్తంభములో ఉన్నాడు. ఆయన అలా ఉంటే ఆయన ఎవరు? ఆయన వెలుగు అని అన్నాడు. ఆయన వెలుగు. ఇశ్రాయేలు జనాంగానికట పగలు ఎంత వెలుగును అనుభవించారో రాత్రి కూడా అంతే అనుభవించారు. పగలు ఎలా ఉన్నారో రాత్రి అలాగనే ఉన్నారు. ఏమండి, ఇప్పుడు మనం పగలు ఎలా ఉన్నామో రాత్రి అలా లేం. మందిరంలో ఇప్పుడు రాత్రి ఏం వెలుగుతున్నాయి? లైట్లు వెలుగుతున్నాయి కదా. ఎన్ని ట్యూబ్లైట్లు ఉన్నాయి చూడండి, ఎన్ని ట్యూబ్లైట్లు ఉన్నాయి. కానీ పగలైనా రాత్రి అయినా వారు ఒకటే. అంటే ఆ పగలు రాత్రి వారు వెలుగును అనుభవిస్తున్నారు. కానీ ఆ పగలు రాత్రి వారి మధ్య ఏది ప్రవేశించలేదంటే చీకటి ప్రవేశించలేదు. వారి మధ్య చీకటి లేదు, వారి మధ్య వెలుగు ఉన్నది. ఆయన తోడుగా ఉన్నాడు అంటే ఆయన వెలుగుగా ఉన్న దేవుడు. ఆయన తగిన రీతిగా ఆదరించేవాడు, వెట్ట పుట్టించేవాడు. గమనించండి, వారు చలికాలంలో వెళ్తున్నారా? ఆయన వారికి వెచ్చదనాన్ని ఇస్తున్నాడు. వారు ఎండాకాలంలో వెళ్తున్నారా? ఆయన కొంత చలి. అంటే కాలాలు మారినా వీరికి మాత్రం వాతావరణం మార్పు లేదు. నిజంగా ఇటువంటి సిస్టమ్ ఏమైనా ఉందా? మామూలుగా ఏసీ ఉన్నది అంటే ఎండాకాలం మనం వేసుకున్నాం, చలికాలం మనం ఆడడం. ఒకవేళ నార్త్ ఈస్ట్లో వెళ్తే అక్కడ కొన్నిసార్లు భూటాన్ కానీ ఈ భూటాన్ బార్డర్స్ కానీ హీటర్స్ పెడతారు కదా, హీటర్లు పెడతారు. వాళ్ళకు ఫ్యాన్లు ఉండవు, హీటర్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్ అక్కర్లేదు, వారికి చలి ఎక్కువ కాబట్టి హీటర్స్ పెడతారు. కాబట్టి ఈయన ఎలా ఉన్నాడంటే పగలైనా రాత్రి అయినా ఒకే వాతావరణం వారు అనుభవించారు. వేడంటో తెలియదు, చలి అంటే తెలియదు, ఎండంటో తెలియదు, వడగాల్పు ఏంటో తెలియదు. నిజంగా వారి పట్ల ఆయన ఉన్నటువంటి అపారమైన ప్రేమ. ఆయన తోడుగా ఉన్నవాడు. మన ప్రభువు ఎటువంటి వాడంటే ఆయన తోడుగా ఉండేవాడు. వారి శ్రమలో తోడుగా ఉన్నాడు, వారి కష్టములో తోడుగా. ఫిలిస్తీన్లు ఎదురొచ్చారా? ఆయన మేఘస్తంభంలో ఉన్నాడు. వారికి ఒక భరోసా ఉన్నది, ఒక ధైర్యం ఉన్నది, మా ప్రభు మనతో ఉన్నాడు అని. ఆయన ఎటువంటి వాడంటే ఆయన తోడుగా ఉన్నవాడు. అది మొదటిది, ఒక జ్ఞాపకం చేసుకుందాం. రెండవది మనం చూద్దాం, ఆయన ఏం చేసేవాడు. 78వ కీర్తన 14వ చరణం. 78వ కీర్తన 14వ చరణం. 78వ కీర్తన 14వ చరణం. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు
అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను అన్నాడు. ఒకటి, ఆయన తోడుగా ఉన్నాడు. రెండోది, ఆయన ఏం చేస్తున్నాడు? త్రోవ చూపుతున్నాడు. వారు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వారు ఎంత దూరం సాగాలో తెలియదు. కానీ వారికి ఎలా ఉన్నాడంటే ఒక గైడ్గా ఉన్నాడు, ఒక మార్గదర్శకుడిగా ఉన్నాడు. నిజంగా వారికి త్రోవ చూపిస్తూ ఉన్నాడు. వారికి త్రోవ చూపిస్తూ ఉన్నాడు. ముందు ఫిలిస్తీన్లు ఎదురయ్యారా? మోయాబీయులు వచ్చారా? అమ్మోనీయులు వచ్చారా? మిగతా వారు దండెత్తి వచ్చారా? కానీ వారికి ముందుగా ఈ ప్రభు వెళ్తున్నాడు. అలా ఏమిటైతే ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన త్రోవ చూపుతూ ఉన్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగుగా ఉన్నాడు. ఆయన ఓ దీపముగా ఉన్నాడు. ట్యాచ్ లైట్ ముందు వేసుకుంటాం, వెనకేసుకుంటామా? ఏమండి, ముందు వేసుకుంటాం. ఎవరైనా వెనకేసుకుంటారా? ఎవరైనా వెనకేస్తే వెనకేసుకుంటారు ముందు. కాబట్టి ఆయన ఎలా ఉన్నాడు? ఆయన త్రోవ చూపిస్తున్నాడు. ఎక్కడ ఎత్తు, ఎక్కడ పల్లము, ఎక్కడ గుంట ఉంది, ఎక్కడ మెరక ఉన్నది, ఆయన త్రోవ చూపిస్తున్నాడు. ఎక్కడ అడుగేయాలి అందుకే అన్నాడు, వారిని చక్కని త్రోవ గుండా వారిని నడిపించాడు. ఆయన నడిపించిన విధానం చక్కని త్రోవ గుండా నడిపించాడు. వారికి మామూలుగా ఇప్పుడైతే రోడ్లు ఉన్నాయి, అప్పుడు వారికి సరైన రోడ్లు లేవు. కానీ ఎలా నడిపించాడట? చక్కని త్రోవ గుండా నడిపిస్తున్నాడు. ఆ రంగంలో వారు వెళ్ళారు, ఎడారి గుండా వారు వెళ్ళారు, కొన్నిసార్లు మన ప్రాంతంలో గుండా వారు వెళ్ళాడు. వారు చుట్టూ తిరిగి వారు వెళ్ళిపోతున్నారు. వారు అలా నడుస్తూ ఉండగా ఆయన వారికి త్రోవ చూపిస్తున్నాడు. ఎవరైనా వచ్చారా ముందుగా ఆయన భరిస్తూ ఉన్నాడు. ఆయన ముందుగా ఉన్నవాడు అంటే దాని భావం ఏంటంటే ఆయన శ్రమలకు ముందుగా ఉంటాడు, కష్టానికి ముందుగా ఉంటాడు, నీ బాధకు నా బాధకు ముందుగా ఉంటాడు. ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి, ఆయనే ముందుగా ఉంటాడు. వీరికి ఏమీ కాకుండా చేస్తున్నాడు. ఆయన ముందుగా ఉన్నాడు. ఆయన త్రోవ చూపిస్తున్నాడు. అమ్మా అయ్యా, మన జీవితాల్లో నేను నడిచే మార్గం ఆయనకి తెలుసు, నేను నడవలసిన మార్గం నాకు తెలుపుమని దావీదు అంటున్నాడు. అలాగైతే ఆయన త్రోవ చూపించేవాడు. మనం చాలాసార్లు నేను ఎలాగా ఈ దినము ముగించాలి అని మనం అనుకుంటాం. కొన్నిసార్లు కుటుంబంలో కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని వ్యాధులు ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కొన్నిసార్లు ఎవరితో చెప్పుకోలేము. మేము ఎలాగా సాగాలి అని అంటే ఆయన ఏం చేస్తాడు? త్రోవ చూపిస్తాడు. మనం ఎంత కంగారు పడతామో అంత సులువుగా చేస్తాడు. ఈరోజు పరీక్ష ఉంది, ఎలాగా నేనేం చేయాలి, నా ఉద్యోగం ఎట్లా, నా జీవిత విధానం ఎట్లా, నా యొక్క భాగస్వామి ఎట్లా అని మనం చాలాసార్లు అనుకున్నాం. కానీ ఆయన త్రోవ చూపిస్తూ ఉన్నాడు. చక్కని త్రోవ గుండా వారు నడిపిస్తున్నాడు. ఆయన వారికి తోడుగా ఉన్నాడు. ఒకటి. రెండవది, ఆయన వారికి ఏం చేస్తున్నాడు? త్రోవ చూపిస్తున్నాడు. మూడవది మనం గమనిద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. ఇదిగాక పగటి కాలమందు మేఘస్తంభంలో ఉండిన వాడవును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలుగుచుడకై అగ్నిస్తంభంలో ఉండిన వాడవును అయ్యుండి వారిని తోడుకొని పోతేవి. మూడవది ఏం చేస్తున్నాడు? వారితో కూడా వెళ్తున్నాడు, తోడుకొని పోతున్నాడు. తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఏమంటున్నాడు? తోడుకొని పోతున్నాడు. నిజంగా మన ప్రభు ఎటువంటి వాడంటే ఆయన తోడుకొని పోయేవాడు, తోడుకొని పోతున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో మాట్లాడింది, వారి యావత్ బాధలో ఆయన బాధనందెను, ప్రేమ చేత తాళిమి చేత వారిని ఎత్తుకొనొచ్చు మోసుకొనొచ్చు వారిని తీసుకెళ్ళాడట. వారిని ఎలా తీసుకెళ్ళాడంటే ఆయన ప్రేమ చేత తాళిమి చేత వారిని ఎత్తుకున్నాడట. శ్రమలో వారిని ఎత్తుకున్నాడు, వారిని తోడుకొని పోతున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, ఆ గొర్రె పిల్లలను నడవలేకపోతే వాటిని భుజముల మీద ఎత్తుకునేవాడు, బాహువులతో ఆయన ఎత్తుకునేవాడు, ఆయన తోడుకొని పోయేవాడు. అమ్మాయ, మన ప్రభు ఎటువంటి వాడంటే ఆయన తోడుకొని పోతీవి అని అంటున్నాడు. నీతో నాతో ఆయన ఉన్నాడు. కొన్నిసార్లు తల్లి నాతో ఉండదు, తండ్రి నాతో ఉండరు, భర్త ఉండరు, భార్య ఉండరు, పిల్లలు ఉండరు. ఒకనొక దినం మన ఇశ్రాయేలు చనిపోతే ఒక మాట అన్నాడు,
యోసేపుతో వారి యొక్క పిల్లలతో ఎఫ్రాయిము మనష్షేను దగ్గర పిలిచి ఒక మాట అన్నాడు, నేను చనిపోవచ్చున్నాను కానీ యెహోవా మీకు తోడుగా ఉంటాడు. నా కుమారుడా యోసేపు, నేను చనిపోతున్నా అంటే నేను మీతో ఎక్కువ కాలం ఉండేవాడిని కాదు. నేను టెంపరీ, నేను తాత్కాలికం, కానీ ఆయన తోడుగా ఉంటాడు. అమ్మాయ్య, మనకు తోడుగా ఉన్నవాడు ఎవరంటే మన ప్రభు. కొన్నిసార్లు మనం అనుకున్నాం, నా భర్త నాకు తోడుగా ఉంటారు అంటే ఆ తోడు లేకుండా పోయిందే అనుకున్న వాళ్ళు ఉన్నారు. నా భార్య నాకు తోడుగా ఉంటే వారి లోకయాత్ర ముగించారే అనుకునేవారు ఉన్నారు. కానీ మన ప్రభు మాత్రం వారిని తోడుకొని పోతున్నాడు, వారిని తోడుకొని పోతున్నాడు. ఎండ దెబ్బ తగలకుండా తోడుకొని పోతున్నాడు, ఆ యొక్క గాలి తగలకుండా తోడుకొని పోతున్నాడు. వెన్నెల దెబ్బ అన్నాడు. వెన్నెలకు కూడా కొన్ని భయంకరమైనటువంటి రోగాలు వస్తాయి. గ్రహణం మరి అంటారు కొన్నిసార్లు చంద్రగ్రహణం ఇలాంటివి ఉన్నప్పుడు కొన్నిసార్లు అనారోగ్యత శరీరంలో కలిగి ఉన్నాయి. దాని యొక్క రేసు పడినా కూడా దెబ్బతినేవారు ఉన్నారు కొంతమంది. కాబట్టి ఇటువంటి భయంకరమైన కొన్ని బలహీనతలు ఉన్నాయి. కాబట్టి ఆ చంద్రుని యొక్క వెలుగు కూడా పడకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే తోడుకొని పోతున్నాడు. అమ్మాయ, ఆయన తోడుగా ఉంటాడు, ఆయన త్రోవ చూపిస్తాడు, ఆయన తోడుకొని పోతాడు. మరొక మాట మనం చూద్దాం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 22వ వచనం. నిర్గమాకాండం 13:22. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింప లేరు. ఆయన ఎవరు అంటే తొలగించని ప్రభు. ఆ మేఘములో ప్రభు ఉన్నాడు. ఆయన తోడుగా ఉన్నవాడు, తోడుకొని పోయినవాడు, త్రోవ చూపించినవాడు. కానీ రాత్రి పగలు అగ్నిస్తంభమునైనా మేఘస్తంభమునైనా ప్రజల ఎదుటి నుండి తొలగింప లేదు. ఈ మాట ఎప్పుడైనా అర్థం చేసుకున్నామా? ఆయన తొలగించిన వాడు కాదు. ఒకానొక దినమున వారు దూడం చేసుకున్నారు. ఆ రోజున రాత్రి ఆయన తొలగించిన వాడు కాదు. ఒక రోజున అన్నారు, అసలు నీవు దేవుడు కాదు అని అన్నారు. అయినా తొలగించిన వాడు కాదు. ఆయన మీద ఆయాసపడ్డారు, అయినా తొలగించలేదు. మోషేకు, అహరోనుకు, మిర్యాముకు వ్యతిరేకంగా తిరిగారు, అయినా తొలగించిన వాడు కాదు. కొరహు వారికి సంబంధించినటువంటి కొంతమంది వారు కూడా మోషేకు వ్యతిరేకంగా తిరిగితే ఆ రోజున కూడా ఆయన తొలగించిన వాడు కాదు. ఆ రోజు తొలగిస్తే ఇశ్రాయేలు పరిస్థితి ఏమవుతుంది? ఆయన తొలగించిన వాడు కాదే. ఆయన తొలగించలేదు పిల్లారా. దేవుడు కాదన్నా తొలగించలేదు, మేము వెనక్కు వెళ్ళిపోతామన్నా తొలగించలేదు, అసలు నువ్వు అక్కరలేదన్నా తొలగించలేదు, నువ్వు వద్దన్నా తొలగించలేదు. నిజంగా వారి పట్ల ప్రభువుకు ఉన్నటువంటి అపారమైన ప్రేమ. అమ్మాయ, ఎన్నిసార్లు తృణీకరించాం, ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని మనం చదవలేదు, ఎన్నిసార్లు ప్రార్థన చేయలేదు, సరిగదా ఎన్నిసార్లు ఆరాధనకు గైర్హాజరయ్యాం, రాకుండా మానుకున్నాం, ఎన్నిసార్లు మీటింగ్లకు రాలేదు, ఎన్నిసార్లు వ్యతిరేకించాం, ఏమి దేవుడులే అని ఆయాసపడ్డాం, ఆ దేవుడు మాకే జబ్బులు పెట్టాలా అని ఎన్నిసార్లు కష్టపడ్డాం. ఆయన నిన్ను కనికరిస్తున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ఆ ప్రేమ తొలగలేదు, ఆయన జాలి తొలగలేదు, ఆయన కరుణ తొలగలేదు, ఆయన కటాక్షం తొలగలేదు, ఆయన దేవుని సేవకులు పంపేయడం తొలగలేదు. ఎవరో ఒకరి ద్వారా మాట్లాడుతున్నాడు, ఆయన తొలగదు. ఆయన మాటను తొలగించిన వాడు కాదు. ఆయన నీ ఎదుట నా ఎదుట ఆయన తొలగిపోయినట్లయితే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎన్నిసార్లు మనము తొలగిపోయిందని ఆయన తొలగినవాడు కాదు. మీటింగ్ రాకుండా మానుకున్న దినాలు ఎన్నో ఉన్నాయి, అవునా కదా? ఆయన తొలగినవాడు కాదు. మనమైతే ఏం చేస్తామంటే, ఇన్నిసార్లు మీటింగ్ రాలేదు కాబట్టి ఎక్కువసార్లు మీటింగ్లు ఎవరు వచ్చారో వారికే మంచి బహుమానం ఇస్తాం. కానీ ఈ దేవుడు అలాగాని లిస్ట్ వేస్తే మాత్రం ఎవరో నిలిచేవాళ్ళం కాదు. కానీ ఈ దేవుడు ఎటువంటి వాడంటే కనికరం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన వాడు, కరుణా సంపన్న. ఆయన తొలగరాని ప్రియులారా,
ఆ మేఘమును వారి యొద్ద నుండి తొలగించిన వాడు కాదు. తొలగిస్తే దెబ్బతింటారు, తొలగిస్తే చనిపోతారు, తొలగిస్తే మరణిస్తారు. ఒకవేళ మరణిస్తే అప్పుడేమనుకున్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఈ దేవుడు వారిని వాగ్దత్త దేశం తీసుకెళ్తానని చెప్పి అరణ్యంలో వారిని ఏం చేశాడు, చంపాడు అని ఆ దేవునికి ఏమొస్తుంది. కానీ ఎంత సహించాడు, ఆ మాట గుర్తుపెట్టుకున్నాడు. ఎంత భరించాడు, తొలగించలేదు కానీ సహిస్తూనే వచ్చాడు. వారి చేష్టలు సహించాడు, వారి క్రియలు సహించాడు, వారి వ్యభిచారం సహించాడు, వారి అక్రమం సహించాడు, వారి పాపం ఆయన సహిస్తూనే వచ్చాడు. తొలగించిన వాడు కాదు. నీ పట్ల నా పట్ల ఎన్నిసార్లు సహించాడు, ఎన్నిసార్లు సహించాడు, ఎన్నిసార్లు ఆయన ప్రేమను చూపించాడు. ఆయన సహిస్తూనే మనతో ఆయన వస్తూనే ఉన్నాడు. ఆయన మేఘములో ఉన్నాడు, ఆయన మేఘములో ఉన్నాడు. వీరి క్రియలు కళ్ళారా చూస్తూ ఉన్నాడు, వీరి పనులు చూస్తూ ఉన్నాడు. రాత్రి పగలు ఆయన యొక్క దృష్టి వారి మీదే ఉన్నది. నిజంగా అందుకే అన్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. రాత్రి చూస్తున్నాడు, పగలు చూస్తున్నాడు. గమనించండి, ఇశ్రాయేలు పట్లట అన్ని లక్షల జనాభా మీద రాత్రి పగలు ఆయన దృష్టి అలాగనే చూస్తున్నాడు. వీరు మాత్రం నిద్రపోతున్నారా, లేచారా, పనిపాటల్లో ఉన్నారా? ఆయన మాత్రం చూస్తూనే ఉన్నాడు. వీరు కొన్నిసార్లు మేఘాన్ని పరిశీలించకపోయినా, వారు ఆ యొక్క ప్రయాణ పద్ధతిని అనుసరించకపోయినా ఖచ్చితంగా మాత్రం ఆయన మాత్రం వారిని చూస్తూ ఉన్నాడు. మన ప్రభు తొలగించినటువంటి వాడు కాదు, వారితోనే ఆయన ఉన్నాడు. సంఖ్యాకాండం మనం చదువుకున్న వాక్య భాగంలో 9వ అధ్యాయం వారు ఎలా సాగారంటే ఒక మాట ఎక్కువ పర్యాయములు వ్రాయబడి ఉన్నది. ఆ మాట ఏ మాట అంటారు? 9వ అధ్యాయం 15 నుండి 23. యెహోవా నోటి మాట చొప్పున అన్నారు. ఆ మాట గమనించండి. 9:18లో యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలు ప్రయాణమై సాగారు. ఆయన మాట చొప్పున ప్రయాణమై సాగిరి అని అన్నాడు. 20లో చెప్పాడు, యెహోవా నోటి మాట చొప్పున నిలిచిరి అని అన్నాడు. యెహోవా నోటి మాట చొప్పున గుడారము వేసుకునేది అని 23లో చెప్పాడు. దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? ఆయన నోటి మాట. అంటే ఆయన మేఘముల్లో ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? 99వ కీర్తన 7వ చరణం ఇందా చదువుకున్నాం కదా. 99వ కీర్తన 7వ చరణం ఏమన్నారు? మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడాడు అని అన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? మౌనంగా ఉన్నవాడు కాదు. ఆయన ఎవరు? ఆయన మాట్లాడేవాడు. ఆయన పేరు మాట్లాడే దేవుడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు? మేఘములో ఉండి ఎప్పుడు మాట్లాడుతున్నాడు? పగలా రాత్ర? ఎప్పుడు మాట్లాడుతున్నాడు? ఎప్పుడైనా మాట్లాడుతున్నాడు. మేఘములో ఉండి మాట్లాడుతున్నాడంటే పగలు అవసరమైతే పగలు మాట్లాడతాడు, రాత్రి అవసరమైతే రాత్రి మాట్లాడతాడు. కలెక్టర్ని కలవాలంటే పలానా టైమింగ్స్ ఉంటాయి, అవునా కదా? డాక్టర్స్ని కలవాలంటే దానికి కూడా పలానా టైమింగ్లు ఉంటాయి, అవునా కదా? ఎవరైనా కలవాలంటే పలానా టైమింగ్స్ ఉంటాయి. కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, ఈ మెడికల్ రిప్రజెంటేటివ్ వెళ్ళినప్పుడు వాళ్ళు చూడగానే ఉంటే ఇప్పుడు కాదండి అని అంటారు, మీకు శనివారం పలానా తారీఖు ఉందని. ఈరోజు కూడా రాఫా క్లినిక్ హాస్పిటల్ ఉంటే ఆడికి వెళ్ళాం. అక్కడ ఉన్న డాక్టర్ సుకుమార్ ఇంతమంది నెల్లూరులో చదువుకున్నాడు, మన దగ్గరికి వచ్చేవాడు, సండే స్కూల్ తీసుకునేవాడు. వెళ్తే నేను బ్యాగ్ చూసి సార్ మీరు కూర్చోండి అని అన్నారు. ఇప్పుడు కూర్చుని ఆయన ఫోన్ చేస్తే హాస్పిటల్ థియేటర్లో ఉన్నాడు. అంకుల్ నేను వస్తున్నాను అని చెప్పేసి తొందరగా వచ్చి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు మనం చూడగానే ఏమనుకుంటానంటే మన పరిస్థితిని బట్టి కొంతసేపు తర్వాత కలుస్తారు, ఇప్పుడు కాదు అని అంటారు. కానీ ఈ ప్రభు ఎటువంటి వాడంటే మేఘములో ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. మేఘములో ఉండి మౌనంగా ఉండేవాడు కాదు, ఆయన మాట్లాడేవాడు.
అందుకే మాటలాడుచున్నాడు. అందుకే యెహోవా నోటి మాట చొప్పున వారు ప్రయాణం చేశారు, యెహోవా నోటి మాట చొప్పున వారు నిలిచారు, యెహోవా నోటి మాట చొప్పున వారు గుడారములు వేసుకున్నారు. అంటే ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? దేవుని యొక్క మాటకు. ఆయన మాట అన్నాడు. 138వ కీర్తన, 138వ కీర్తనలో ఒక వచనం చదువు. 2వ చరణం ఏమన్నారు? నీ పరిశుద్ధాలయము తట్టు చేస్తున్నాను, నీవు నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఆయన నామంతటి కంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? దేవుని యొక్క వాక్యం. నీవిచ్చిన వాక్యము నువ్వు గొప్ప చేశావు. వాక్యం ఎలా ఉంది? 147:15, 147:15. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును అన్నాడు. నోటి మాట అనేది వేగముగా పరిగెత్తు. మేఘములో ఉండి మాట్లాడుతున్నాడు. అమ్మాయ్యా కష్టం ఉందా? ఆయన మాట్లాడతాడు. కన్నీరుందా? ఆయన మాట్లాడతాడు. కొన్నిసార్లు భర్త మాట్లాడకపోతే, భార్య మాట్లాడకపోతే, పిల్లలు మాట్లాడకపోతే, సంఘస్థులు మాట్లాడకపోతే, తోటి బంధువులు మాట్లాడకపోతే ఎంత కష్టంగా ఉంటుంది. కానీ ఆయన మాట్లాడేవాడు, ఆయన మాట్లాడతాడు. యాకోబు జీవితంలో ఒక మాట్లాడాడు. యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు అరణ్యములో, ఎవరు లేనప్పుడు, ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు, అన్న లేడు, తల్లి లేదు, తండ్రి లేదు, అందరూ దూరంగా ఉన్నారు. కానీ ఆ రాత్రి యాకోబుతో ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. అనిచ్చిన పై నుండి మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు అని పిలిచాడు. నీవు పండుకున్న స్థలము నేను నీకు ఇస్తా, నీ సంతానానికి ఇస్తా, నీ సంతానాన్ని ఇసుకురాని వల్ల నేను విస్తరింపజేస్తా. ఇదిగో నువ్వు ఉన్నావు కదా. అందుకే ఒక మాట రాయబడింది 35వ అధ్యాయంలో, ఆయన తనతో మాట్లాడిన స్థలం అన్నాడు. యాకోబుతో ఎవరు మాట్లాడినప్పుడు ఆ రోజు రాత్రి ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడారు. అమ్మాయ్యా ఎవరు మనతో మాట్లాడలేదు, దిగులు పడుతున్నామా? కానీ ప్రభువు మాట్లాడతాడు. దేవుని వాక్యం మాట్లాడుతుంది. నీవిచ్చిన వాక్యం అన్నాడు. నీ నామంతటి కంటే నీవిచ్చిన యొక్క వాక్యం ఆయన గొప్ప చేస్తున్నాడు. వాక్యం బహు వేగముగా అవుతుంది. దేవుని యొక్క వాక్యం, వారి నోటి మాటకు, దేవుని యొక్క నోటి మాటకు వారు విలువిచ్చారు. నోటి మాట చొప్పున ప్రయాణం చేస్తున్నారు. అమ్మాయ్య మన జీవితాల్లో దేవుని మాటకు మనము ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని మాట చొప్పున నడివి. అందుకే నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించమని భక్తుడు అన్నాడు. ఆయన ఆలోచన చొప్పున నడిపించేవాడు, ఆయన మాట్లాడేవాడు. మరొక మాట మనము చూద్దాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం. ఆయన ఎలాగా ఉండి మాట్లాడుతున్నాడు? 33వ అధ్యాయం 7 నుండి రాయబడి ఉన్నది. కానీ ఒక వచనాన్ని చూద్దాం. 9వ వచనం. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘ స్తంభము దిగి ఆ గుడారపు ద్వారమును నిలవగా యెహోవా మోషేతో మాటలాడుచుండెను అన్నాడు. ప్రజలందరూ ఆ మేఘ స్తంభము ఆ గుడారపు ద్వారమును నిలుచుట చూచి లేచి ప్రతివాడు తన తన గుడారమందు నమస్కారము చేసు. మరట ప్రత్యక్షపు గుడారం అక్కడ వేయబడి ఉంది. ఆ గుడారం దగ్గరికి వచ్చారని 7వ వచనం చెప్పాడు. 3 మాటలు రాయబడి ఉన్నాయి, గమనించండి. 7వ వచనం. అంతట మోషే గుడారము తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను. యెహోవాను వెదకిన ప్రతి వాడును పాలెమునకు వెలుపలున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచు వచ్చానన్నాడు. ఈ మాట గమనించాలి. ప్రతి వాడు ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వెళ్ళొచ్చు వస్తున్నాడు. అది ఒకటి. రెండవది 8వ వచనం. మోషే ఆ గుడారములకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన తన గుడారపు ద్వారమందు నిలచి అన్నాడు. ప్రతి వాడు ఆ గుడారపు ద్వారమందు ఏం చేస్తున్నాడు? వారు నిలిచారు. 3వది గమనించండి. 10వ వచనం. ప్రజలందరూ ఆ మేఘస్తంభమును ఆ గుడారపు ద్వారం నిల్చుని చూచి లేచి ప్రతివాడు తన తన గుడారమందు నమస్కారము చేసు.
ఏం చేశాయంటే గుడారము దగ్గర మోషే ఉంటే ఎవరు గుడారం దగ్గర వారు ఉండి వారు ఏం చేస్తున్నారంటే వారు కూడా ప్రతి వాడు కూడా పాలమునకు వెలుపున ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచు వస్తూ ఉన్నారు. ప్రత్యక్షపు గుడారం అంటే వారి మధ్య దేవుడు నివసిస్తున్నాడు. ప్రత్యక్షపు గుడారం అంటే దేవుని యొక్క సన్నిధి. ప్రత్యక్షపు గుడారం అంటే సంఘం. సంఘ సహవాసానికి మనము వెళ్ళుచు వస్తూ ఉండాలి. అమ్మా అయ్యా వెళ్ళొచ్చు వస్తూ ఉండాలి అన్నాడు. హన్న సమూయేలును దేవుని మందిరానికి తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 24 వచనం. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని అంటే ఎంత వయసు ఉండొచ్చు అండి? ఎత్తుకొని ఉంటే 10th క్లాస్ ఉంటుందా? 10th క్లాస్ ఉండి ఎత్తుకుంటామా? 10th క్లాసులో కొంతమంది నా బొట్టోళ్ళు కూడా ఉంటారు, మరీ ఇబ్బంది అయింది. 3 కోడెల 9 పిండిని ద్రాక్షరసు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చాను. ఆ బాలును ఎత్తుకొని వస్తున్నాడు. ఈ దినాల్లో మందిరానికి పిల్లల్ని రావట్లా కొంతమంది. ఎందుకనంటే పిల్లలు ఏడుస్తారట. పిల్లలు ఇంట్లో ఏంటి ఏడవరు, ఇంట్లో ఏడుస్తారు, ఎక్కడైనా ఏడుస్తారు. కానీ పిల్లల్ని ఎక్కడికి తీసుకొని రావాలి? మందిరానికి రావాలి. ఆ తల్లి మొదటిగా ఎక్కడికి తీసుకెళ్తుంది? మనం ఏం చేస్తామంటే పిల్లలను చూపించడానికి మామూలు ఇంటికి, అత్తోళ్ళ ఇంటికి అన్ని ఇళ్ళు తిప్పుతాం, ఒక మందిరానికి దా. అది మనం చేసే తప్పు. అందరిలకు ఈ పిల్లోడు చూడలేదంటండి, వాళ్ళు అన్నారు, పిల్లోడు చూడలేదంటండి, వీళ్ళు అన్నారు అన్న. దేవుని సన్నిధికి ఎప్పుడైనా తెచ్చామా? దేవుని సన్నిధి ఇచ్చిన దాఖలు లేదు. కానీ ఆ ఎక్కడికి తీసుకెళ్తే ఎక్కడికి తీసుకెళ్ళాలి? మందిరానికి. నిజంగా హన్నా యొక్క ఆ తీర్మానం చూడండి. తీసుకొని వచ్చి షిలోహులోని మందిరములకు వచ్చాను. మందిరములోనికి కొడుకుని తీసుకొస్తుంది. మందిరములోనికి. లూకాసు వార్త 2వ అధ్యాయం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మాదిరి మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 42వ వచనం. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళి అని అన్నారు. ఆయన మందిరానికి వెళ్తూ ఉన్నాడు. వాడుక చొప్పున మందిరానికి వెళ్తున్నాడు. వాడుక చొప్పున మందిరానికి వెళ్తున్నాడు. అమ్మాయ్య, మన పిల్లలు దేవుని మందిరములో కనబడాలి, దేవుని సంఘములో కనబడాలి, దేవుని యొక్క సన్నిధానంలో కనబడాలి. అలాగైనట్లయితే ప్రతి వాడు కూడా ప్రత్యక్షపు గుడారములకు వెళ్ళుచు వచ్చాను. మనం ఎప్పుడు వస్తాం? కొన్నిసార్లు కొంతమంది ఆదివారం నుండి ఆదివారం అంతే, మధ్య కొడుకులు రారు. చాలామంది వచ్చారు, సంతోషం. కానీ ఇలాగనే ప్రతి ఆదివారం కాకుండా మిగతా కూడికల్లో కూడా వస్తే ఎంత సంతోషం. మా మధ్య కూడా 15, 12, 20 మంది వచ్చేవాళ్ళు బైబిల్ స్టడీకి. ప్రయాసపడగా ఇప్పుడు 60-70 మంది వస్తున్నారు బైబిల్ స్టడీ. అది కూడా తక్కువే, ఎందుకంటే సంఖ్య ఎక్కువ కాబట్టి 60-70 మంది తక్కువే. రాత్రుల్లో మీటింగ్కు మ్యాక్సిమం దేవుని సన్నిధికి రాత్రి అయినా పగలైనట వారు ప్రత్యక్షపు గుడారంలోకి వెలుస్తూ వస్తూ ఉన్నారు. దేవుని సన్నిధికి వెళ్ళడం, ఆ సన్నిధిని అనుభవించడం, ఆనందించడం, ఆ సన్నిధిలో ఉన్న ఆ మాధుర్యత, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ మాధుర్యతను నేను అనుభవించాలి. రావడం, వెళ్ళడం, వస్తూ పోతూ ఉన్నాడు. అలాగైనట్లయితే ప్రతి వాడు ఆ పని చేస్తున్నాడు. మరి ఏం చేస్తారట? ప్రతి వాడు తన గుడారము ద్వారం ముందు నిలిచి అనే మాట చూస్తున్నాం. మోషే ఆ గుడారములోనికి వెళ్ళినప్పుడు, మోషే ప్రత్యక్షము గుడారములోనికి వెళ్తే వీళ్ళ గుడారం నిద్రపోయారా? లేదు. మోషే ప్రత్యక్షపు గుడారంలో ఉంటే వీళ్ళు మాత్రం వారి గుడారంలో నిలిచి ఉన్నారు. ఆ మేఘము నిలిచి ఉన్నది, వీరు కూడా ఏమయ్యారు? నిలిచి ఉన్నారు. మనం కూడా దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. తిమోతితో చెప్పాడు పౌలు, ఏమన్నాడు? తిమోతి, నువ్వు ఎఫెస్సులో నిలిచి ఉండుము, యెరూషలేములో నిలిచి ఉండాలి, షిలోహులో నిలిచి ఉండాలి. సమూయేలు షిలోహు మందిరములో నిలిచి దేవుని యొక్క పని చేస్తున్నాడు. కొంతమంది సంఘాల్లో నిలవరు వాళ్ళు. అన్ని సంఘాలు మన ఆయన తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఒక బ్రదర్ని అడిగాడు, మీ స్థానిక సంఘం ఎక్కడంటే మా స్థానిక సంఘం అన్ని మనమే అన్నా అంటున్నాడు. అన్ని మనమే. రాత్రి 7 ఇంటికి వెళ్తామన్నాడు.
అంటే అడిగితే మా ఇంటికి వెళ్తాను. అన్నీ మన ఇళ్ళే కదా, వెళ్ళొచ్చు కదా. ఎట్లా వెళ్ళొచ్చు అంటున్నాడు. అన్ని మన ఇళ్ళు కాదంట, అన్ని సంఘాలు మాత్రం మనమే అంట. అది చాలా తప్పు. మనం సంఘంలో నిలవాలి, సహవాసంలో నిలవాలి. ఆ మేఘము నిలిచి ఉన్నది, మనం నిలవాలి. దేవుని సన్నిధి నిలబడి ఉన్నది, ఆయన ఇంకా నిలబడి ఉన్నాడు. వారు వారి వారి గుడారములు లేచి వారు ఏం చేశారు? నిలిచి ఉన్నారు. మోషే ఎప్పుడు వస్తాడా? వారు నిలిచి ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రతి వాడు నిలిచి ఉన్నారు. అతడు ఆ గుడారంలోనికి పోవరకు అతను వెనుకబెట్టు నిదానించి చూచు ఉండను. మోషే ఆ గుడారంలోకి వెళ్ళిపోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారం నిలవగా యెహోవా మోషేతో మాట్లాడుచును. ప్రజలందరూ ఆ మేఘ స్తంభము ఆ గుడారపు ద్వారమును నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన గుడార ద్వారమున నమస్కారము. ఆ మేఘమట ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర అట్లా వచ్చి నిలబడగానే వాళ్ళకి అర్థమైపోయింది దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడని. వీరేం చేశారు? వారి వారి గుడారములో నుండి వారు ఏం చేస్తున్నారు? నమస్కారము. ప్రతివాడంటే పిల్లల పెద్దల, ప్రతివాడంటే స్త్రీల పురుషుల, ప్రతివాడంటే పెద్దవాడ చిన్నవారా, ప్రతివాడు అంటే అందరూ మాట చూస్తారు. అందరూ వాళ్ళ పని చేస్తారు. నిద్ర మానుకున్నారా? ఆహారం మానారా? తెలియదు. దేవుని మందిరము పట్ల వారికి ఉన్న ఆసక్తి మనం చూస్తున్నాం. ప్రతివాడు వెలుచు వాచుచు ఉన్నాడు. ప్రతివాడు మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్తే నిలబడి ఉన్నారు. మేఘము కిందికి దిగి నిలిచి మాట్లాడుతూ ఉంటే వీరు కూడా ఏం చేశారు? నమస్కారము చేశారు. అలాగైనట్లయితే మేఘముల్లో నుండి ప్రభు మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడా, అందరితో మాట్లాడా, కానీ ఆ మేఘాన్ని అనుభవించారు. మేఘములో ఉన్న వేడిని, మేఘములో ఉన్న వెచ్చదనాన్ని, మేఘములో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించారు. కానీ ఒక పని చేయలేదు. చివరిగా మాట చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 33వ వచనం. మొదటి అధ్యాయం 33వ వచనం. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసము ఉంచలేదు. వారు పగలు రాత్రి అనుభవించారు, కానీ ఆ మేఘము యందు వారికి ఏమి లేదు? విశ్వాసం. ఇది విచారకరమైన సంగతి. అమ్మా అయ్యా, రాత్రి ప్రభు ఎవరో తెలుసు, ఆయనకి ఎందుకు వచ్చాడో తెలుసు, మేఘం ఎందుకు ఉన్నదో తెలుసు, మేఘం వారికి ఏం చేసిందో తెలుసు, ఎలా నడిపించిందో తెలుసు. రాత్రి నడిపించింది, పగలు నడిపించింది. ఆ మేఘము, ఆ సూర్యుడు, ఆ వెన్నెల ఏ దెబ్బ తగలకుండా నడిపించింది. పగలు రాత్రి అంతా ఒకే రీతిగా నడిపించింది. కానీ ఆ మేఘము యందు వారు విశ్వాసము ఉంచలేదు. మేఘము యందంటే మేఘములు ఎవరున్నారు? ప్రభు ఉన్నారు. ఆ ప్రభు యందు వారు విశ్వాసము ఉంచలేదు. ఉద్యోగం కోసం ప్రార్థన చేయాలి, కానీ మందిరానికి రాడే. ఏదైనా పెళ్లి కోసం ప్రార్థన చేయాలి, కానీ దేవుని సన్నిధి కనబడ్డే. ప్రార్థన మాత్రం చేయాలి, దేవుని నుండి వచ్చి అన్నీ పొందాలి, కానీ దేవుని యందు మాత్రం విశ్వాసం ఉంచారు. ఇది లోకం ఎటువంటిదంటే జబ్బు తగ్గాలి, తలనొప్పి పోవాలి, పక్షవాతం తగ్గాలి, అన్నీ తగ్గాలి, మేము మాత్రం మందిరానికి రాము. ఇది అన్నీ అనుభవిస్తారు, కానీ ఆయన ఎందుకు వెళ్తున్న విశ్వాసము ఉంచలేదు. చాలామంది లోకంలో చేసేదంతే. మా దగ్గరకు ఒక ఆయన ఉన్నాడు, ఆటో వేరే గుడికి వెళ్తున్నాడు, తెరకొట్టింది. అయ్యా నేను చేసిన తప్పు అన్నాడు, మందిరానికి వచ్చాడు, బాగా అయిపోయాడు. ఇంకా దెబ్బతో ఎప్పుడు కనపడ్డు. ఇంకా ఎదుగు అంత మేలు పొందాడు. మేలు పొందిన తర్వాత ఇంకా ఆయన మర్చిపోవడమే. కాబట్టి వీరు వారు ఏం చేస్తారు? ఆ మేఘము కిందే ఉన్నారు, మేఘాన్ని అనుభవించారు, మేఘము ద్వారా అన్ని పొందారు. అన్ని పొందిన తర్వాత మేఘం ఎందు విశ్వాసము ఉంచలేదు. ఒక దొంగ విశ్వాసం ఉంచాడు, మరొక దొంగ విశ్వాసము ఉంచలేదు. చాలాసార్లు అన్ని అనుభవిస్తున్నా. అమ్మాయిగా ఈ రాత్రి ఆయన ఎవరో నీకు తెలుసా? ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన నీకు మేలు చేశాడా? నీకు సహాయం చేశాడా? నీకు ఎన్ని రీతులు ఆదుకున్నాడా? ఆదరించాడా? అయితే ఎప్పుడైనా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచావా?
చాలామంది సోదరులు విశ్వాసం ఉంచారు. సమరయ స్త్రీ ఆయన విశ్వాసం ఉంచింది. రక్త స్రావం కలిగిన స్త్రీ ఆయన విశ్వాసం ఉంచింది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఒక దొంగ చివరికి ఆయన విశ్వాసము ఉంచాడు, మరొక దొంగ ఆయన విశ్వాసము ఉంచలేదు. ధనవంతుడికి మారు మనసు అంటే తెలీదా? తెలుసు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు తెలీదా? తెలుసు. ఏమన్నాడు? పాతాళంలో ఉండి నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ యొక్క నేను యాతన పడే ఈ స్థలానికి రాకుండా నిమిత్తమై లాజరును పంపిస్తే వారు మారు మనసు తెలిసి పాతాళానికి వెళ్ళాడా, తెలియక పాతాళానికి వెళ్ళాడా? తెలిసే వెళ్ళాడు. ఈ దినాల్లో చాలా మంది తెలిసి నరకానికి వెళ్తున్నారు. తెలియక కాదు. పాతాళం అంటే ఏంటో తెలుసు, మారు మనసు ఏంటో తెలుసు, రక్షణ ఏంటో తెలుసు, అన్నీ తెలుసు, తెలిసి నరకానికి వెళ్తున్నాం. ఆయన విశ్వాసం ఉంచలేదు. ఆ మేఘము యందు వారు విశ్వాసం ఉంచారు. అమ్మాయ్య, నీ పాపముల కొరకు కలవరి శిలువలో రక్తము కాచిన ప్రభు నీ కొరకే ప్రాణాన్ని బలిగా పెట్టాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. ఈ రాత్రి విశ్వాసం ఇస్తే చాలు. ఎందరూ యేసు క్రీస్తునందు విశ్వాసం ఇస్తారు, ఆయన అంగీకరిస్తారు, ఆయన పిల్లల అధికారం ప్రభుత్స్తున్నాడు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులను లేపిన నీ హృదయమందు విశ్వసించినరా నీవు రక్షించబడదు. రాత్రి విశ్వసిస్తావా? ఆ మేఘం గురించి మనం విన్నాం. ఆయన మేఘములో ఉన్నాడు, తోడుగా ఉన్నవాడు, వారికి త్రోవ చూపించినవాడు, తోడుకొని వెళ్ళినవాడు. ఆయన తొలగినవాడు కాదు. అది నిలిచిన మేఘం. మేఘముల్లో ఉండి ఆయన వారితో ఏం చేశాడు? మాట్లాడుతూ వచ్చాడు. పగలు మాట్లాడాడు, రాత్రి మాట్లాడాడు. నిజంగా వారికి ఏ బాధ తెలియకుండా ఆయన మాట్లాడుతూ వచ్చాడు, గమ్యాన్ని చేర్చాడు. కానీ ఆ మేఘము యందు వారి విశ్వాసం ఉంచలేదు. ఈ రాత్రి అన్నీ తెలిసి ఇంకా విశ్వసించకుండా వెళ్ళిపోతావా? ఈ రాత్రి ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి అని ఒక చిన్న మాట ప్రార్థన చేస్తే చాలు. ప్రార్థన చేద్దాం. అమ్మా, అయ్యా, తేటైన వర్తమానాన్ని విన్నాం. తెలిసి ఎందుకు నరకాగ్నికి వెళ్ళిపోతావు? రాత్రి వేళ యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, మీ రక్తంలో కడిగిన ఒక చిన్న మాట ప్రార్థన చేస్తే చాలు. ఆయన విశ్వాసం ఇస్తే చాలు. నిత్య నరకము నుండి తప్పిస్తాడు, నిత్య జీవాన్ని ప్రభు ఇస్తాడు. అటు ప్రభువుని అంగీకరించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. దయగల దేవా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రములు. అందరి హృదయాలు మీ గొప్ప కార్యము జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు తన దాసును నిలువబెట్టి బలపరిచి శ్రేష్టమైన సందేశం మనకు అందించాడు. ఆ వర్తమానం అంతా మరి తిరిగి మనం చెప్పేటందుకు సమయం కాదు కనుక ఈ సమయంలో ఇంకా ప్రభు నమ్మని వారు, మారు మనసు పొందిన వారు, రక్షణ పొందిన వారు ఎవరన్నా ఉంటట్లయితే ఇప్పుడు తీర్మానించని దేవుని దాసులు మన మధ్యన ఉన్నాడు. ఈ సమయము మనకి ప్రభు ఇచ్చున్నాడు. గురమాంకు నుంచి వచ్చినటువంటి సహోదరులు కానీ సోదరులు కానీ, సిమెంట్ నగర్లో ఎఫ్రత్ ఉన్నటువంటి ప్రియులు కానీ ఎవరైనా తీర్మానం చేస్తున్న వారు 2 నిమిషాలు దేవుని దాసుల మీద తీర్మానం చేపిస్తాడు. అలాంటి వారు మీరు తీర్మానం చేసి ప్రభువుని నమ్ముకొని వెళ్ళాలని ప్రభువునాను మనం చూస్తున్నాం. అయ్యగారు ఇప్పుడు ప్రయాణం చేయాలి. స్థానిక ప్రియులు సురేంద్ర క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. కూడికను ముగించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపేవ దేవ, కృప కనికరములు మెండుగా కలిగిన మా నాయన, నీ శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన